సాయికృష్ణ కేసుకు సంబంధించి డొంక కదిలిందట. ఎందుకంటే ఓ ముగ్గురు లొంగిపోయారు, ఇద్దరు పోలీసులు, ఒకటేమోని ఆయన పర్సనల్ ఒక వ్యక్తిని పెట్టుకున్నాడట కొన్ని వాటికి. పోలీసులు స్టేషన్లో చాలా మామూలు, అది ఓపెన్ సీక్రెట్, అదేం దాచేదేం కాదు. కొంతమంది కానిస్టేబుల్ నమ్మకమైన వాళ్ళని పలానా దగ్గర ఇదిగో ఈ వైన్ షాపులనో లేకపోతే బార్లనో లేకపోతే ఇంకోటనో వాళ్ళని పెట్టుకుంటారు. సరే, అది వాళ్ళ లెక్కల్లో వాళ్ళు ఏమంటారు, ఏ ఖర్చులు ఉంటాయని, స్టేషన్ ఖర్చులు, ఈ ఖర్చులు, ఆ ఖర్చులు అంటారు. అందరికీ తెలిసిన అంశమే, అది మళ్ళీ నేను ప్రస్తావించవలసిన అవసరం లేదు. కానీ సరే, కొంతమంది అలా ఉండకపోవచ్చు, అందరూ ఉంటారని కాదు, కొంతమంది ఉండొచ్చు. మరి నేను ఎందుకు ఉంటున్నాడు అంటే, ఒక కానిస్టేబుల్ అంటే ఇదే పని మీద ఉంటాడట, గత నుంచి బాగా అలవాటట అతనికి. సో ఆ నేపథ్యంలో మరి ఆయన ఆ పనిలోనే ఉన్నాడు. మరి ఈ పని కూడా ఆయనే చేసి పెట్టాడని, సాయికృష్ణ సంబంధించిన పని వాళ్ళే ఉన్నారు. వారం రోజులు ఎస్కేప్ అయ్యారు వాళ్ళు. ఎక్కడున్నారంటే చెన్నై పంపించారు, సిఐ గారు అన్నారట. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదంటే దానికి సమాధానం లేదు. కొన్ని చెప్తున్నారు, కొన్ని చెప్పట్లేదు. లాకప్ డెత్ ఘటన వెలుగులోకి రాగానే పరారైన ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కూడా తీసుకొచ్చారు, ఒక మహిళా కానిస్టేబుల్ కూడా తీసుకొచ్చారు. సరే, ఇందులో వీళ్ళే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? సరే, ఎవరున్నా ఇప్పుడైతే మనిషి లేడని తెలుస్తుంది, లాకప్ డెత్ జరిగిందని తెలుస్తుంది. ఆ బాడీ ఎక్కడుంది, ఎందుకు చెప్పట్లేదు? ఇందులో ఉన్న ఆ చిదంబర రహస్యం ఏంటి? సరే, జరిగింది, ఓపెన్ అయిపోయింది, సిట్ వచ్చింది, ఆయన అరెస్ట్ అయ్యాడు, వీళ్ళు లొంగిపోయారు. కానీ అసలు విషయం బయటికి రావట్లేదు, వాళ్ళ తల్లి కోరిక నెరవేరట్లేదు. ఆ బూడిదనే ఇమ్మంటున్నది ఆవిడ. మరి బూడిదే చేశారా, లేకపోతే వేరేవి ఏమన్నా చేశారా, లేకపోతే ఏమన్నా ఈ నదిలో ఏముంటాయి కదా అలాంటివి ఏమన్నా అది చేశారా, అందువల్ల వీళ్ళు చెప్పలేకపోతున్నారా? ఏం అర్థం కావట్లేదు. అదన్నా చెప్పాలి కదా, ఏం జరిగిందో చెప్పాలి. ఎందుకు చెప్పట్లేదు? ఏవైనా వీళ్ళు నోళ్ళు మోగిస్తున్నారా అని చెప్పి మరొకటి, మాఫియా లింకులు ఉన్నాయని మరొకటి. ఒకటి కాదు కదా, ఏదైనా ఒక అంశం వచ్చింది అంటే 100 రకాల కథనాలు వస్తాయండి. ఇది కూడా అలాంటి కథనాలు వస్తున్నది. మరొక వైపు హోంమంత్రిగా పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజు గారు కామెంట్స్, ఇది కూడా వీటెక్కిస్తున్నది. మరొక అంశం, అమరావతి టార్గెట్ అమరావతిగా మళ్ళీ మొదలైంది. 2014 అదే అమరావతి హడావడి, 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి టైము అదే హడావడి. ఇప్పుడు కూడా అంతా అయిపోయింది అనుకుంటే మళ్ళీ హడావడి మొదలైంది. మళ్ళీ రాజధానికి ఏం జరుగుతుంది? చర్చతో ఈనాడు ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే చందు సాంబశివరావు గారు, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. గొట్టిపాటి రామకృష్ణ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ఆంజనేయరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా రామకృష్ణ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. రామకృష్ణ గారు, ఏం జరుగుతుంది? సాయికృష్ణ కేసు తీగలాగారు, డొంక కదులుతుంది, సరే స్పీడప్ చేస్తున్నారు, కానీ అసలు విషయం తెలియట్లేదే. బాడీ ఎక్కడుంది, ఏం చేశారు, ఎవరు చేశారు? సార్, ఇప్పుడు నమస్తే అందరికి, మీకు అలాగే చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలు, మిత్రులు జూపూడి గారికి, అలాగే చంద్ర సంవత్సరం గారికి, మా పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి, మీకు ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్ మాట్లాడండి. అదే మాట్లాడటానికి ఎటు నుంచి మొదలెడదామని ఆలోచిస్తున్నాను. మీరు ఎటు నుంచి అన్న మొదలు పెట్టండి, అధికారంలో ఉన్నారు కదా. అంటే మానవ హక్కుల గురించి మాట్లాడాలా, సమాజంలో బాధ్యతల గురించి మాట్లాడాలా, అధికారుల యొక్క ఆత్మస్థైర్యం గురించి మాట్లాడాలా, ఏ విషయం గురించి మొదలు నుంచి మొదలుపెట్టి చివరితో ముగించాలి అనేది ఆలోచిస్తా ఉన్నాను. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రచించినటువంటి రాజ్యాంగాన్ని రాజ్యాంగంగా అమలుపరచాల్సినటువంటి బాధ్యత, ఇంకేం చేయాల్సిన పని లేదు. అసలు నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నాను, ఏదేదో చేయాలి. మీరు ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది రాజ్యాంగాన్ని మొదటి నుంచి చివరి దాకా చదివారు అంటే నేను వేరే ఉద్దేశం అనట్లేదు. అంటే ఒక్కసారి చూస్తే అన్ని దానిలోనే పొందుపరచబడి, మనం మాట్లాడే సంక్షేమం అక్కడే ఉంది, అభివృద్ధి అక్కడే ఉంది, ప్రతి అంశం అక్కడే ఉంది. బియాండ్ ద లిమిట్స్ వెళ్తే ఏమవుతుందో కూడా అక్కడే ఉంది. అది కాకుండా మిగిలినటువంటి చట్టాలని పరిస్థితులకు అనుగుణంగా చేయాల్సినటువంటి అవసరాన్ని, బాధ్యతని చెప్పడం జరిగింది. ఈ చట్టాలను చేయడానికి చట్టసభలు ఏర్పాటు చేయడం జరిగింది. చట్టసభలలో సభ్యులు ఏ విధంగా చట్టాలు చేస్తా ఉన్నారు, ఎంత చర్చ జరుగుతూ ఉంది అనేది చూస్తా ఉన్నాం. ఇంకా దాని గురించి ఇప్పుడు నలుగురిలో నేను అనుకో భిన్నాభిప్రాయం ఉంటుందని నేను అనుకోవటం లేదు. వాటి గురించి నేను ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవటం లేదు. అయితే ఇక్కడ ఒక వివాదాస్పదమైనటువంటి లేదా ఒక అనుమానాస్పదమైనటువంటి ఒక సంఘటన జరిగిన తర్వాత దానికి ప్రభుత్వం స్పందించింది, లేదా సరే ప్రతిపక్షం స్పందించింది, లేదా మానవ సంఘాలు ఇతర పక్షాలు స్పందిస్తా ఉన్నాయి. దానికి సంబంధించి ఒక విచారణ న్యాయస్థానంలో కొనసాగుతా ఉంది, ప్రభుత్వ పరంగా కొనసాగుతా ఉంది.
దీనికి సంబంధించి జరిగేటువంటి దాని మీద రకరకాలైనటువంటి ఊహాగానాలని వ్యాపింప చేయటం వల్ల అది అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగిందా లేదు అంటే ఇది ఎవరికి వాళ్ళు మాట్లాడేటువంటి ఈ మాటల వల్ల అంటే అక్కడ జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్ ఇంకోటో ఏమీ కూడా ఎఫెక్ట్ అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కేసుల్లో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినా సరే ఉన్నది ఉన్నట్టుగా పర్ఫెక్ట్ గానే చేయాల్సి వస్తుంది. సరే అది ఏం జరిగిందో కూడా నాకు తెలియదు, మీకు తెలియదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఎవరి కాలం ఊహాగానాల్లోనే ఉన్నాం. సరే ఏమైనా ఆ ఊహల్లో ఇలా జరిగి ఉంటుంది, ఎందుకంటే ఇంతకాలం పాటు ఆయన కనపడతలేదంటే ఏదో జరిగి ఉంటుంది అనేటువంటి దానికి ఒక నిర్ధారణకు రావడానికి, ఒక ప్రాథమికంగా ఒక అంచనాకు రావడానికి మాత్రం అవకాశం ఉంది తప్పించి ఇప్పటిదాకా ఏం లేదు. ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు ఒక గౌరవ ఎమ్మెల్సీ గారి గురించి, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో లేదా పోలీసు అంటే నేను ఇక్కడ మాట్లాడేది అదే సార్. ఎక్కడ మానవ హక్కుల గురించి మాట్లాడాలి, ఎక్కడ అధికారుల యొక్క మానసిక మనోధైర్యం దెబ్బతినకుండా, ఆత్మధైర్యం దెబ్బతినకుండా ప్రభుత్వ వ్యవస్థను నడిపేటువంటి పరిస్థితిని ఏ విధంగా తీసుకురావాలి. సరే మొదటిది ఇప్పుడు మీరు మొదటిదంటే ఇప్పుడు సాయికృష్ణ గారి గురించి మాట్లాడారు, సాయికృష్ణ గురించి. ఇప్పుడు ఎమ్మెల్సీ గారి గురించి మాట్లాడాలి. ఎమ్మెల్సీ గారి గురించి మాట్లాడితే అది నిజమా? అది నిజం కాకపోతే రేపు పొద్దున అంటే విచారించేటువంటి అవకాశం ఇక విచారణ సంస్థలకు ఉండదా? విచారణ పిలువచేటువంటి అవకాశం ఉండదు కదా. అంటే మనం ఎటు వెళ్తున్నాం అంటే నేను అనేది అదే, మనం ఈ చర్చని ఎట్టి మొదలు పెట్టి, చర్చ అంటే ఇక్కడ కూర్చొని చర్చ అని కాదు, అంటే మనం ఎక్కడికక్కడ మంచిని చెడుని హంసలాగా వేరు చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఆ బాధ్యత వ్యవహరించడం మానేస్తా ఉన్నాం. రోజుకి ఇవాళ కాదు రేపు మారుతుంది, రేపు కాదు ఎల్లుండి మారుతుందని ఎవరో నాలాంటి ఆశా జీవులు జీవిస్తూ ఉంటే అది రోజుకి నానాటికి తీసుకెట్టి నానం బొట్టులాగా తయారయ్యి ఏదో ఒకటి అందితే పుచ్చుకుని ఏదో ఒకటి సంతృప్తి పడేటువంటి స్థితికి మనం ఎవరికాళ్ళు రాజీ పడే పరిస్థితి. అంటే నేనేదో రాజీ అంటే ఏదో పెద్ద పోరాటాలు అని చెప్పడం లేదు సార్. భావ వ్యక్తీకరణలో కూడా, అభిప్రాయ వ్యక్తీకరణలో కూడా ఇది మంచి ఇది చెడు అనేది మాట్లాడలేకపోతే ఇంకా మనం ఎవరి దగ్గర మాట్లాడతాం? ఎస్ ఇప్పుడు అది ఒకవేళ జరిగింది, అది ఖచ్చితంగా అలాగే జరిగి ఉంటే దాన్ని ఖండించాల్సిందే. అది ఎవరన్నా కానివ్వండి, ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఆ సాయికృష్ణ అనేటువంటి వ్యక్తి ఆయనకి సంబంధించినటువంటిది, ఆయన యొక్క వ్యక్తిత్వం లేదంటే ఆయన బ్యాక్గ్రౌండ్ కి సంబంధం లేదు. ఇందాక చెప్పాను, రాజ్యాంగం రచించినటువంటి దానిలోనే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ విధంగా చేసినప్పుడు ఒకవేళ ఇప్పుడు దానికి ముందు ఎవరో పిలిస్తే రావట్లేదు, వెళ్ళిపోయారు, ఎక్కడో ఉన్నారని చెప్పి రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నటువంటి అదే వ్యవస్థ మీద రెండు ఆరోపణలు. ఒకటి, ఒక ఆయన్ని తీసుకెళ్లారు, కనపడతలేదు, చంపేయబడ్డారనేటువంటిది ఆ తల్లి లేదా కుటుంబ సభ్యులు లేదా ఇతర సంఘాలు లేదా ఎవరన్నా కానీ చేసే ఆరోపణ. మరొక దగ్గర అట్లాగే రమ్మని చెప్పి నోటీస్ ఇస్తే కనపడతలేదు, తీసుకెళ్లి ఏదో చేసి ఉంటారని చెప్పి మరొక ఆరోపణ. దీనిలో నిజాలని దానికి ఎలా నిర్ధారించాలో దీనికి కూడా ఇట్లాంటి వాటికి కూడా నిర్ధారించాలి. ఎవరైనా సార్, నేను ఇక్కడ రాజకీయాలు తీసుకురావట్లేదు. లేకపోతే మనోధైర్యం ఎలా వస్తుంది, మానసిక ధైర్యం ఎలా వస్తుంది? వ్యవస్థలు పనిచేయాలి కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, దానివల్ల ఏమవుతుందంటే ఏది మంచి ఏది చెడు, ఏది మనం రైట్ అనాలి ఏది రాంగ్ అనాలి అనేటువంటి మన యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా వ్యతిరేకించలేని పరిస్థితుల్లో వస్తా ఉన్నాయి. ఏదైనా ఇది గుడ్డిగా ఇదంతా తప్పు, ఇదంతా రైట్, ఒకళ్ళు ఇది తప్పు అంటే ఒకళ్ళు ఇది రైట్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ వాట్ ఐ అండర్స్టాండ్ ఇన్ దిస్ ఇష్యూ పర్టికులర్ గా జరుగుతా ఉంది, జరిగింది. ఆ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఆ జరిగినటువంటి సంఘటన ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి బయటకు వస్తుంది. నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట, ఒక రూపాయిని నా జేబులో నుంచి 100 రూపాయలు వెళ్ళింది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలుసుకోవాలనుకుంటే ఈ 100 రూపాయలు ఎటు వెళ్ళిందో 100 రోజుల తర్వాత అయినా 1000 రోజుల తర్వాత అయినా తెలుసుకోగలుగుతుంది. ఎందుకు? ఆ 100 రూపాయలు ఎక్కడో సాటు బతికే ఉంటది. ఆ 100 రూపాయలు ఎక్కడో సాటు ఉంటుంది. అది ఖచ్చితంగా ఇక్కడ నుంచి చంద్రశేఖర్ దగ్గర నుంచి చూపుడి గారి దగ్గర ఆయన వరం గారి దగ్గరికి అది రొటేట్ అయ్యి తెలుస్తూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ లో అది కామన్. అది అసలు అది ఎవరు ఒక అడ్వకేట్ గా నేను చెప్పగలిగేది ఏంటంటే దాన్ని ఎవరు దాయలేరు. అది ఖచ్చితంగా అసలు ఆధారాలు లేకుండా అయ్యేటువంటి పరిస్థితి వ్యవస్థలో అది సామాన్యంగా అది అంత తేలికైతే మాత్రం అనుకుంటున్నాను. చర్చిద్దామండి. సాంబశివరావు గారు నమస్కారం అండి. వర్మ గారు నమస్కారం సార్. సార్ ఏంటి ఈ సాయి కృష్ణ ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుంది? వాళ్ళేమో లొంగిపోయారట. సరే లొంగిపోయారు, ఏమన్నా చెప్తారు అంటే అసలు విషయం చెప్పట్లేదు, అన్నీ చెప్తున్నారట. అక్కడ ఉన్నారండి, ఇక్కడ ఉన్నారండి, ఎలా తీసుకొచ్చామండి, లాకప్లో ఉంచామండి, అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి నాకేం తెలుసండి, వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ చేయమన్నారు, నేను తీశాను, పోలీసులు వచ్చి ట్రీట్మెంట్ చేయమంటే నేను చేయకుండా ఉండే పరిస్థితి ఉంటుందా అని ఆయన చెప్తారట. మరి వీళ్ళకి విషయం పూర్తిగా తెలిసి ఉంటుంది. లొంగిపోయిన వాళ్ళు కావనియండి, నాగరాజు కావనియండి, ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు, సిట్ ఎంక్వైరీ చేస్తుంది, సిబిఐ ఎంక్వైరీ చేయాలి అంటున్నారు.
లేకపోతే సీనియర్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయాలి అంటున్నారు. బాడీ ఇప్పటికొచ్చి కనిపించట్లేదు. ఆ తల్లికి చనిపోయింది అని చెప్పి మెసేజ్ కూడా ఇచ్చారట వీళ్ళు. చచ్చిపోయాడు మీ వాడు, ఏదో తలంటిసుకో, ఇంక నీ పని అయిపోయింది, లేకపోతే ఇంకేమీ లేదు, ఇంకా ఆయన మర్చిపో అని చెప్పి ఎప్పుడో నాగరాజు చెప్పారని ఆవిడ చెప్తున్నది. సో ఆవిడ బూడిదని అడుగుతున్నదండి. ఇది చాలా విచారమైంది. అతను రౌడీస్ట్ అవ్వచ్చు, లేకపోతే రేపిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఉన్మాద్ అవ్వచ్చు, ఎవడన్నా అవ్వచ్చు. కానీ ఈ జరిగిన ఈ తంతంతని అసలు ఎలా చూడాలి? దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ, ఏం జరుగుతుంది? వర్మారు, మీకు పెద్దల ఆంజనేయ రెడ్డి గారికి, ప్రభాకర్ గారికి, గొట్టిపాటి గారికి, వీక్షకులకు అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సాయి కృష్ణ ఉదంతంలో ఆ ఇన్సిడెంట్ లో ఇంతవరకు ఏం జరిగిందో ఇది గనక జాగ్రత్తగా మనం ఇన్వెస్టిగేట్ చేసి ఒక ఫైనాలిటీకి తీసుకురాలేకపోతే, ఆబ్జెక్టివ్ గా దీన్ని విచారించి ఆబ్జెక్టివ్ గా ఏం జరిగింది అని ప్రజానీకానికి చెప్పలేకపోతే పర్యవసానం ఇమీడియట్ గా ఈ దువ్వాడ కేసులో ఏం జరుగుతుందో అది జరుగుతుంది. అంటే పోలీస్ స్టేషన్ కి విచారణ కోసం రమ్మన్నంత మాత్రాన అరెస్ట్ చేశారనో, కిడ్నాప్ చేశారనో, లేదంటే ఆ వర్షన్ ఏంటి, అరెస్ట్ చేసేసారు, ఈయనేదో చేయబోతున్నారు కాబట్టి వెంటనే నాకు ఏం జరిగిందో చెప్పాలి అని ఆయన అంతటా ఆయన కారు వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయినంత మాత్రాన వెళ్ళిపోతే పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పగలరు, ఏం ప్రూవ్ చేయగలరు? కానీ ఒక షాడో అయితే క్రియేట్ అవుతుంది. పోలీస్ మీద ఒక పెద్ద అభాండం వేసేస్తున్నామా. వాళ్ళు అరెస్ట్ చేశారు, కానీ అరెస్ట్ చేశామని ఒప్పుకోవట్లేదు. ఇవాళ మన సొసైటీ కూడా రెండు రకాలుగా విడిపోయింది కాబట్టి ఏం ఆలోచిస్తుంది, ఓహో సాయి కృష్ణ విషయంలో వాళ్ళు ఏం జరిగిందో 15 రోజుల తర్వాత కూడా చెప్పలేకపోతున్నారు కాబట్టి, నెల రోజుల తర్వాత కూడా చెప్పట్లేదు కాబట్టి, ఏదో జరిగిపోయిందని అనుమానాలు ఉన్నాయి కాబట్టి మేబీ పోలీస్ యంత్రాంగం దువ్వాడు కూడా ఏమన్నా చేయబోతున్నారేమో అనే న్యాచురల్ యాంగ్జైటీ అనుకోండి, ఆందోళన అనుకోండి, క్యూరియాసిటీ అనుకోండి, ఏదో ఒకటి ఉంటుంది కదా వర్మ గారు. అవును. ఇవి రాకూడదనే ట్రాన్స్పరెంట్ గా పోలీస్ ఆపరేషన్స్ ఉండాలి. దానికోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. క్రైమ్ పనిష్మెంట్ అనేది జ్యుడిషియరీ చూసుకుంటది. క్రైమ్ పనిష్మెంట్ విషయాల్లో సహకరించడం వరకు, ఇన్వెస్టిగేషన్ వరకు పోలీసులు చేసుకోవాలి. అది కూడా ట్రాన్స్పరెంట్ గా చేయాలి అని ఎందుకు ఆశిస్తుందంటే సివిక్ సొసైటీ, ఇదిగో ఇలాంటి ఆందోళనలు, ఇలాంటి అపవాదులు, ఇలాంటి లేనిపోయిన ప్రచారాలు ఇవన్నీ జరిగినందువల్ల మనందరికి కూడా ఒక రకమైనటువంటి అభద్రతాభావం కలుగుతుంది. సొసైటీ విల్ కంటిన్యూస్లీ లివ్ అండర్ థ్రెట్. నాకేదో జరగబోతుంది, మా వాడికి ఏదో జరిగింది, చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన పడే అవకాశాలు ఉంటాయి, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ అని పెద్దలు ఆనాడు రాజ్యాంగం రాసినప్పుడు తేల్చుకున్నారు. ఇందాక గొట్టిపాటి గారు సీనియర్ అడ్వకేట్ చక్కగా వివరించినట్టుగా ప్రతి విషయంలో, ప్రతి కేసులో కూడా మనం ఆశించేది అంటే మినిమం ట్రాన్స్పరెంట్ గా ఏం జరిగిందో, ఏం జరుగుతుందో పోలీసు ద్వారా మనకు తెలుస్తుందా లేదా, జ్యుడిషియరీకి తెలుస్తుందా లేదా, జ్యుడిషియరీ తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు ఇస్తున్నటువంటి శిక్షలు ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నాయా లేదా, ఆబ్జెక్టివ్ గా ఉంటున్నాయా లేదా, ఇది ఈ సొసైటీ కోరుకుంటుంది. సో మళ్ళీ సాయికృష్ణ గారి దగ్గరకు వస్తే, సాయికృష్ణ గారికి ఏమి జరిగింది అనేది ఇట్ ఈస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఫైనల్ గా ఇది అని చెప్పే అంతవరకు కూడా మనందరం ఊహాగానాల్లోనే ఉన్నాం. కాకపోతే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. సిఐ గారిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు రావడం, కానిస్టేబుల్స్ వాళ్ళంతటి వాళ్ళు లొంగిపోవాల్సిన పరిస్థితి రావడం, ఇదంతా చూస్తుంటే లేదు ఆ ఫుటేజ్ లేదు అని చెప్పడం ఆ 1 month లో, ఇది కొద్దిగా ఆపరేషన్స్ మీద షాడోస్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. పోలీసు వారు నెల రోజులుగా CCTV ఫుటేజ్ పనిచేయకపోతుంటే దానికి సంబంధించినటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏమీ లేవా? సీసీ ఫుటేజ్ అసలు ఎందుకు మనం ఆ కెమెరాలు అమర్చాము, ఆ ఫుటేజ్ మీకు ఎవిడెన్స్ గా ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుంది టు సేవ్ ద అక్యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ టు సేవ్ ద పోలీస్ ఫోర్స్, ఇద్దరికి రక్షణ. అది ఇలాంటిది నెల రోజులుగా పనిచేయట్లేదు అని అనేసాం అనుకోండి, మరి దానికి ఎవరో బాధ్యులు ఉంటారు కదా, దాని రెస్పాన్సిబిలిటీ ఎవరికో ఉండుంటది కదా, దాని హైరార్కీ ఒకటి ఉంటుంది కదా, దానికి లైన్ ఆఫ్ కమాండ్ ఒకటి ఉంటుంది కదా. ఆ లైన్ ఆఫ్ కమాండ్ అందరి మీద కూడా ఇప్పుడు ప్రజలకు కొంత అనుమానం కలుగుతుంది. ఏంటి, నిజంగానే యాక్సిడెంటల్ గా, ఇన్సిడెంటల్ గా, కోఇన్సిడెంటల్ గా ఈ టైంలో ఫుటేజ్ లేదా, లేదంటే ఒక లార్జర్
గేమ్ లో భాగంగా కావాలని వీళ్ళు ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేశారు. అది ఇంకా పెద్ద నేరం అవుతుందని తెలుసు మనకి. కాబట్టి ఇవన్నీ కూడా మన ఆపరేషన్స్ లో, పోలీస్ ఫోర్స్ ఆపరేషన్స్ లో మనం సరి చేసుకోవాల్సిన అంశాలని మనం ముందు ఉంచుతున్నాయి. ఐ థింక్ ఇప్పుడున్న సిట్టు వాళ్ళు ఇంకొద్దిగా జాగ్రత్తగా వీటన్నిటిని ఇవాల్యుయేట్ చేసి, ఇక్కడ మనుషులు కాదు ఇంపార్టెంట్, ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని శిక్షిద్దాం. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, దట్ ఈస్ మైనర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ యాక్చువల్లీ. ఇలా సిస్టమిక్ గా గనక మిస్టేక్స్ జరుగుతుంటే ఆ సిస్టమిక్ మిస్టేక్స్ ని మనం సరి చేసుకోలేకపోతే ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు హాంట్ ద ఫోర్స్ అండ్ ద పోలీస్ ఫోర్స్ బికమ్స్ ఇర్రెలవెంట్ కాదు, డేంజరస్ అయిపోద్ది సొసైటీ. అవును. The very core of our democracy will be a question కాబట్టి. So hopefully we will get to the bottom of this. సాయి కృష్ణ గారి కేసులో కూడా నిజమైనది ఏం జరిగింది అనేది ఈ సిట్ విచారణలో తేలుతుందని ఇంకా నాకు ఆశాభావంలోనే ఉన్నాను. ఓకే, రైట్. ఆంజనేయుడు గారు. వరుణ్ గారు నమస్తే. మీకు తోటి ప్యానలిస్టులకి అందరికి కూడా నమస్కారాలు. చెప్పండి వరుణ్ గారు. చూస్తున్నా సార్, చాలా రోజులు పెట్టి జరుగుతున్న అంశం ఇది. ఎప్పుడో తీసుకొచ్చారు, ఎక్కడో ఏదో చేశారు, ఇప్పుడు అది జరిగింది అని చెప్పి ఒక్కొక్కటి బయటకు వస్తున్నది. కానీ ఏం జరిగిందో ఎవరో పెదవి విప్పట్లేదు. హలో వర్మ గారు, మన ప్యానల్లో సీనియర్ అడ్వకేట్ ఉన్నారు రామకృష్ణ గారు. వారు ప్రారంభ వ్యాఖ్యల్లో చాలా వివరంగా చెప్పారు. ఎవరైనా హత్యలు చేసి ఉండొచ్చు, లేదా రేపులు చేసి ఉండొచ్చు, అనేక తప్పులు చేసినప్పటికీ కూడా మనకు ఒక అద్భుతమైన రాజ్యాంగం ఉంది. రాజ్యాంగంలో మన బాధ్యతలు, ఆదేశిక సూత్రాలు, పౌరుల నడవడి, చట్టాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది మన రాజ్యాంగం. బహుశా ప్రపంచంలో ఉండే అనేక దేశాల్లో రాజ్యాంగాల కంటే మన రాజ్యాంగం ఒక అద్భుతమైన రాజ్యాంగం. కాబట్టి ఏమి జరిగినా కానీ రూల్ ఆఫ్ లా జరగాలి. సార్ మీ వీడియో ఫ్రీజ్ అయినట్టున్నది. ఓకే, జూపుడు గారు. వర్మ గారు సార్ చూస్తున్నాం మనం, మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వినపడుతుంది. జరగాల. హలో మాట్లాడండి. హలో సార్ మీది ఫ్రీజ్ అవుతుంది సార్. వర్మ గారు మీది ఫ్రీజ్, మీ వీడియో ఫ్రీజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సిగ్నల్ లేరేమో. ఇలా ఉందండి, సిగ్నల్ ఉంది. వైఫై ఏదైనా ప్రాబ్లం ఉందేమో. ఇప్పుడు చెప్పండి. వినిపిస్తుందండి? మాట్లాడండి. యా నేను అందుకనే ఏం చెప్తున్నా అంటే, మనకి ఒక చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది. ఎవరైనా కానీ రూల్ ఆఫ్ లాకి లోబడే పని చేయాల్సి ఉంటుంది. ఎవరైనా కానీ ఆ చట్టాన్ని వాటిని అతిక్రమించినప్పుడు ఖచ్చితంగా శిక్షార్హులే. ఇక్కడ ఏమయ్యాడు సాయి కృష్ణ అనేది ఇప్పుడు పెద్ద సమస్య. చనిపోయాడా, బతుకున్నాడా, చనిపోతే ఎక్కడ చనిపోయాడు, ఎవరు చంపేశారు, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఇంకేం ప్రశ్నలు లేవండి. రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు మెన్షన్ చేశారు కదా నో మోర్ అని. ఎస్ అదే చెప్తున్నాను సార్. నో మోర్ అనేది నో మోర్ అయినప్పుడు ఆయన బాడీ దొరకాలి కదా. ఆయన అదే కదా వీళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు అదే వీళ్ళు చెప్పట్లేదు. ఏమవుతుంది ఇప్పుడు ఈ రోజు సిఐ మీద మర్డర్ కేసు పెట్టారు. మర్డర్ కేసు కిందనే ఆయన అరెస్ట్ చేశారు. ఇంట్రాగేషన్ లో సిఐ పాత్ర ఏమిటి, లేదా ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఏమిటి, లేదా మిగతా సాధారణ కానిస్టేబుల్స్ పాత్ర ఏమిటి, వీళ్ళందరూ ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఇందాక ఒక ఆర్ఎంపీ డాక్టర్ను కూడా ప్రస్తావించారు. వీళ్ళందరూ కూడా తెలిసి ఉండాలి కదా. చంపేసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళారు, ఆయన శవం ఇక్కడ ఏమిటి, మనం శవం దొరికిన దాకా ఎవరిని కూడా దోషులుగా చేయడం అనేది సహజంగా కనిపించదు మన యొక్క చట్టాల్లో. కాబట్టి దొరకాల. ఈరోజు కొంతమంది సరెండర్ అయ్యారు, వాళ్ళు వాలంటరీగా సరెండర్ అయ్యారు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలా, చేసిన తర్వాత వారు చెప్పే సమాధానం ఏమిటి, వారి శవం దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ కూడా ఈరోజు మన ముందుండే ప్రశ్నలు. కానీ మనకు చాలా స్పష్టంగా చట్టాలు ఉన్నాయి, మనకి రూల్ ఆఫ్ లా ఉంది, మనకి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. వాటి ప్రకారమే జరగాలి. ఎవరు కూడా చట్టాన్ని మాట్లాడండి. ఎవరు కూడా చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉండదు. ఎంత దుర్మార్గుడు అతని మీద
క్రిమినల్ కేసులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే సిఐ గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున మహిళలు ఆయన ఇంటి దగ్గరకు వచ్చి ఆయనకి మద్దతు పలకవలసిన అవసరం ఏమిటి? అంటే ఈ మహిళలందరూ కూడా ఆ యొక్క సాయికృష్ణ బాధితుల, ఆ కుటుంబాలు సాయికృష్ణ చేసిన దుర్మార్గాలకి ఏమైనా బాధితుల? ఇవన్నీ కూడా మన ముందుండే ప్రశ్నలు. నేనేమంటున్నా, ఏది ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి వాటికి లొంగకుండా ఏ స్థాయిలో ఉన్నవారైనా కానీ శిక్షించబడతారు. ఇందులో అటువంటి అనుమానం లేదు. ఇది క్వశ్చన్ ఆఫ్ టైం. ఈరోజు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇందాక మన వారు ప్రస్తావించినట్టుగా సివిల్ సొసైటీయే డివైడ్ అయి ఉంది, పౌర సమాజమే డివైడ్ అయి ఉంది. కొంతమంది ఏమి అన్ని తప్పులు చేసిన వాడిని చంపేస్తే తప్పులేదు కదంటారు, ఇంకొంతమంది లేదు చట్ట ప్రకారం నడవాలంటారు. సో సివిల్ సొసైటీ, పౌర సమాజమే విభజన ఉంది. కానీ ఏదైనా కానీ మనకు ఒక ఓకే రైట్. ఓకే జూపూడి గారు. వర్మ గారు సార్, మీకు 99 ప్రేక్షకులకి అదేవిధంగా డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు, రాజ్యాంగం ఉంది మనకు. ఓకే 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 ఆంజనేయ రెడ్డి మాట్లాడండి సార్. జూపూడి గారు. తర్వాత సీనియర్ నాయకులు పెద్దలు రామకృష్ణ గారికి, తర్వాత మా పెద్దలు చంద్రసాంబశివరావు గారికి. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకుందామా లేకపోతే వాటిని దాటేసి మాట్లాడదామా అనేది మన ముందు కూడా ఒక క్వశ్చన్ ఇప్పుడు మాట్లాడే విధానంలో, ఆ క్రమంలో నాకు కనపడతా ఉంది. మనకి జ్యుడిషియర్లో ఒకటి ఉంది, డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్ అని. వినపడుతుందండి నేను మాట్లాడండి వినిపిస్తుంది. జూపూడి గారు మాట్లాడండి వినిపిస్తుంది. మాట్లాడండి వినిపిస్తుంది. మీరు కంటిన్యూ చేయండి, మీరు బ్రేక్ ఏమైనా అవసరం లేదు, మాట్లాడండి. డిలేడ్ జస్టిస్ ఇస్ డినైడ్ జస్టిస్ అంటాం. నాకు తెలిసి స్పేస్ టెక్నాలజీలో స్పెషలిస్ట్గా ఉన్నటువంటి చంద్రసాంబశివరావు గారు మన ముందున్నారు. లీగల్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి రామకృష్ణ గారు కూడా పెద్దలు మన డిబేట్లో, మన ప్యానల్లో ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు అంటే మొత్తం చాలా సీనియర్ నాయకులు, నాకు తెలిసి ఆనెస్ట్ అండ్ సిన్సియర్ పొలిటీషియన్. ఇప్పుడు మీరు ముగ్గురు మాట్లాడిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, ఈ సాయికృష్ణ ఈ సబ్జెక్టు ఇది ఊహకి బ్రెయిన్కి అందనటువంటి రాకెట్ టెక్నాలజీ ఏం కాదు. ఇది ప్రజల మధ్యలో దాదాపు 1.5 నెలలుగా నలుగుతున్నటువంటి ఒక అంశం ఇది. దీన్ని స్పీడ్గా వెలికి తీసి ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సినటువంటి చట్ట పరిధిలో ఉన్న ప్రభుత్వం కనపడుతూ ఉంది. ప్రభుత్వం తోటి పనిచేసే పోలీస్ వ్యవస్థ కనపడుతుంది. ప్రశ్న వేసి సమాధానం కోసం ఎదురు చూస్తున్నటువంటి కోర్టు కూడా వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా సివిక్ సొసైటీ 2గా విడిపోయింది, 3గా విడిపోయింది అని అనవసరం మనకి ఇస్తున్నారు. విభిన్నమైనటువంటి అభిప్రాయాల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం. బట్ వాట్ ఈస్ ద ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్? అంటే గవర్నమెంట్కి అసలు ఒక అంతు చిక్కనటువంటి రాకెట్ సైన్స్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యండి, మనం ఇన్ని రోజులు దీన్ని మాట్లాడుకుంటా ఉన్నామా, లేదా డిబేట్ల మీద డిబేట్లు పెడతా ఉన్నామా? దీన్ని కూడా మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. వర్మ గారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, నాకు తెలిసి దీని మీద మన ఇద్దరమే నేను మీతోటి ఒక 2-3 డిబేట్లో కూడా నేను పాల్గొన్నాను. ఇది 4వ డిబేట్ అనుకుంటున్నాను. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ సార్? అవును, 4వ డిబేట్ అనుకుంటున్నాను. దీనికి వేర్ ఇస్ ద ఎండ్ పాయింట్? అసలు దీనిలో దొరకనటువంటి అర్థం కానటువంటి అంశం ఏమైనా ఉందా? ఇది సాంఘిక శాస్త్రం లాంటిదే కదా, ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు. ఒక కుర్రోడిని కృష్ణలంకలో ఉన్నటువంటి ఒక సిఐకి అప్పచెప్పారు, ఆ కుర్రోడు కనపడటం లేదు. కోర్టుకి ఏం చెప్పారంటే మేము తర్వాత తీసుకొస్తా ఉన్నారు. కోర్టు సార్ మీ వీడియో రొటేట్ చేయండి. జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఈరోజు జూపూడి గారు మీ వీడియో రొటేట్ చేయండి, ఆగిపోయింది. జూపూడి గారు వినిపిస్తుందా? గుట్టిపేడి గారు సార్, ఇక్కడ అంటే ప్రధానంగా నేను ఇప్పుడు పెద్దగా ఈ లెగసీ గురించి అంటే లెగసీ అంటే కుటుంబాలకు సంబంధించినటువంటి ఎవరి కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలని
అది నాకు అందించుకోవడం నేను ఎప్పుడు చేయలేదు. నా 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఫస్ట్ 1975 ఎమర్జెన్సీ టైంలో మా సొంత మేనమామ, మా మామయ్య ఇంజనీరింగ్ చదివి ఆయన ఎన్కౌంటర్ అంటే ఒక బోటక్ ఎన్కౌంటర్ లో చనిపోయాడు 75 ఎమర్జెన్సీలు. ఫస్ట్ మాకు అంటే ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో మొదటి 10 మంది ఎవరైనా మానవ హక్కుల ఉల్లంఘన వల్ల నష్టపోతే ఆ కుటుంబంలో మా కుటుంబం మొదటి 10 కుటుంబాల్లోనే ఉంటుంది. ఎందుకంటే నేను ఇది ఎప్పుడు చెప్పలేదు, ఇంతవరకు ఎవరికి తెలియదు కూడా. ఎందుకంటే ఆ లెగసీను ఇంకోటి చెప్పుకునే ప్రయత్నం ఎప్పుడు చేయను కూడా. ఎందుకంటే నా వ్యక్తిగతంగా సామర్థ్యం మీద ఆధారపడి రాజకీయం చేసే వ్యక్తిని నేను. సరే, ఎనీవే, ఎందుకు ఇది అన్నానంటే, కాబట్టి మానవ హక్కుల గురించి తెలిసిన కుటుంబాలు మాయి వ్యక్తిత్వం అది. ఎందుకంటే దానివల్ల వచ్చే క్షోభాన్ని మాకు తెలుస్తా ఉన్నాయి. ఇక్కడ మనం చూడాల్సింది హత్య చేస్తే తప్పు అని చెప్పి సామాన్యుడికి కూడా ప్రజలకు తెలుసు, కానీ హత్య జరుగుతూ ఉంది. జరిగినప్పుడు దాని పర్యవసానాలని చేసిన వాళ్ళు అనుభవిస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి లాకప్ డెత్ కు సంబంధించి నిన్నగాక మొన్నే తమిళనాడులో సెషన్స్ కోర్టు సెన్సేషనల్ తీర్పిచ్చి ఉరిశిక్షనే వేసింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, పదే ఇవాళ మాట్లాడినా, మొన్న మాట్లాడినా, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినా, లేనప్పుడు మాట్లాడినా, ఒక పార్టీ ప్రతినిధిగా కానీ అంతకుముందు కానీ, అధికారులు సక్రమంగా గనక ఉద్యోగం చేస్తే, చట్టాలను అనుసరించి ఉద్యోగం చేస్తే ప్రజల్లో ఈ భావన రాదు. ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎందుకు వస్తా ఉంది డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్, డిఫరెంట్ ఆఫ్ పబ్లిక్ ఎందుకు డిఫరెంట్ ఇప్పుడు ఎందుకు అవుతా ఉంది? ఒక రౌడీ అనగానే, లేదంటే ఇప్పుడు హైదరాబాద్ లో జరిగింది ఒక ఇన్సిడెంట్ జరిగితే దానిలో ఎన్కౌంటర్ చేస్తే ఒక రేపుకి సంబంధించి శభాష్ అని చప్పట్లు కొట్టి ఆనాడు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అసెంబ్లీలో శభాష్ అన్నారు. ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, ప్రజలు సత్వర న్యాయాన్ని కోరుకుంటున్నారు కాబట్టి. సత్వర న్యాయం ప్రజలకు అందించాల్సింది ఎవరు? ప్రభుత్వాలు సత్వర న్యాయాన్ని ఎందుకు అందించలేకపోతున్నాయి? సంవత్సరాల తరబడి గడిచిన, దశాబ్దాలు గడిచినా ఎందుకు రావట్లేదంటే దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఇక్కడ నేను అనేది అదే సార్, ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటిది ఈ రోజు మనం ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ కి సంబంధించి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఒపీనియన్ ఎందుకు వస్తా ఉంది? ఎందుకంటే చట్టాలకు సంబంధించినటువంటి అమలు ప్రక్రియ మీద సాక్షాత్తు ఈ రోజు మరి రాష్ట్రంలో స్పేరెనిక్ అనేటువంటి నాయకుడు, నిజాయితీ పరుడు, గోవా గవర్నర్ గా ఉన్నటువంటి మరి అశోక్ గజపతిరాజు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పండి. అది అంటే నా స్థలాన్ని ఆక్రమించుకున్నారు, ఆ స్థలం నేను చెప్పేంతవరకు సంవత్సరం అయితే దీని మీద ఏమిటి పరిస్థితి అనేటువంటిది ఉంటే అది నిజమా కాదా? నిజమైతే ఖచ్చితంగా ఆ రోజు ఆ రికార్డ్స్ తారుమారు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? సామాన్యుడి పరిస్థితి ఏంటి సార్? ఆయన అంటే జమీందార్ గారు, రాజు గారు, సరే ఈ స్థలం ఒక న్యాయపరమైనటువంటి అంశం కోసం, దీనికోసం ఆయన పోరాటం చేయొచ్చు. చాలా మంది ఉనికే దెబ్బతినిపోద్ది కదండి, జీవితాలే మారిపోతాయి కదా. మీకు సామాన్యుడికి 200 గజాలు ఒక ఫ్లాట్ ఉంటే దాన్ని తీసుకెళ్లి ఎక్కడెక్కడో పెడుతుంటే దీనికి ఎవరు జవాబు? పెట్టిన అధికారులు ఏమవుతున్నారు? నేను అనేది అదే సార్. ఇప్పుడు ఇట్లా మనం చర్చిస్తా ఉన్నాం, చర్చ జరగాలి. ఎస్, ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే అక్కడ చర్చ జరగాలి, రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే అక్కడ చర్చ జరగాలి, చట్టబద్ధంగా వ్యవహరించకపోతే అక్కడ చర్చ జరగాలి. ఇది ప్రతి అంశంలోనే జరగాలి. నేను అనేది అదే చెప్తా ఉంది. దీన్ని తీసుకొచ్చి రాజకీయాలకు ముడేస్తా ఉంటే, రాజకీయాలు ముడేసిన తర్వాత ఏమవుతుంది? మిగతా పక్కకెళ్ళిపోతున్నాయి, మిగతా అంశాలన్నీ పక్కకెళ్ళిపోతున్నాయి. ఓకే గుడ్పాటి గారు ఆయన వచ్చారు. జూపూడి గారు మాట్లాడండి. జూపూడి గారు, ఓకే రైట్. సాంబశివరావు గారు సార్, ఏంటి అమరావతి మీద వైసీపీ ఫోకస్? అమరావతి రైతులకు అన్యాయం జరుగుతున్నదట, మొన్న వెళ్ళారు, అడావిడి చేశారు. ఏంటి మళ్ళీ అమరావతి అంశం వస్తున్నది ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా? వాళ్ళేమో గెజిట్ తెచ్చామంటున్నారు, ఇక్కడ అన్యాయాలు జరుగుతున్నది, మేము పోరాటం చేస్తామంటున్నారు. సార్, ఐ థింక్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు రైట్ టు రాంగ్ అనే దానికంటే కూడా ఒక మేజర్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ మేజర్ డెవలప్మెంట్ చుట్టూ ప్రతిపక్షాలకు కొన్ని అనుమానాలు ఉండొచ్చు, లేదంటే వాళ్ళకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, దాన్ని స్లో చేయాలనిపించవచ్చు. ఇది ఇలాగే జరిగిపోతే అధికార పక్షానికి మంచి పేరు వస్తుంది కాబట్టి మనం దాంట్లో చిన్నదో పెద్ద ఏదో ఒకటి కంప్లైంట్ రైజ్ చేస్తూ దాని మీద హడావుడి చేస్తూ ఉంటే కొంత ఏదో డ్యామేజ్ చేయగలము, రాకుండా ఆపగలము అనే వెస్టెడ్ ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు. ఏదేమైనా ఇప్పుడు అమరావతి మీద ప్రతిపక్షం మాట్లాడకూడదు అనేది కాదు, వాళ్ళు ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారో టైమ్లీగా మనం దాన్ని ఫేస్ చేయాల్సిందే.
అది ఇవ్వాలని కాదు, రాబోయే రోజుల్లో సంవత్సరాల తర్వాత ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ ఎంతకాలం జరుగుతూ ఉంటుందో ప్రతిపక్షం అంతకాలం కూడా ఏదో రకమైనటువంటి ఎలిగేషన్స్ తీసుకొస్తూనే ఉంటది. బికాస్ ఇట్స్ బిగ్ స్టోరీ. ఆ పెద్ద స్టోరీలో డెఫినెట్ గా వాళ్ళు అన్ని సవ్యంగా జరిగిపోతున్నాయి, బ్రహ్మాండంగా జరిగిపోతుందని అనలేరు. కాబట్టి అంటే వాళ్ళ ప్రతిష్టకి ఏదో దెబ్బ తగులుద్దని వాళ్ళకి అనుమానం కాబట్టి ఈ ఎలిగేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకంటే జరిగింది ఏం లేదు కదా. వాళ్ళు వెళ్తున్నారు, ఏదో రైతులతో మాట్లాడతాం అంటున్నారు. ఏ విషయం గురించి మాట్లాడతారు మీరు? ఎందుకు మాట్లాడతారు? మేము 19 నుంచి 24 వరకు ఇన్ని మంచి కార్యక్రమాలు చేశామయ్యా, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ మంచి కార్యక్రమాలను చేయలేకపోతుంది, మీకు నష్టం జరుగుతుంది అని మాట్లాడటంలో తప్పులేదు. వీళ్ళు 19 నుంచి 24 వరకు ఏం చేశారని ఇప్పుడు దేంతో కంపేర్ చేసుకుని వీళ్ళు మంచి చెడు గురించి మాట్లాడతారు? ఐ థింక్ వైఎస్ఆర్సీపీకి అక్కడ లోకల్ స్టాండర్డ్ లేదు అసలు అమరావతి విషయంలో. ఇట్స్ ఎ నాన్ ఇష్యూ అనుకున్నారు వాళ్ళు. 19 నుంచి 24 వరకు ఇది మనకు పట్టదు, ఇది శూన్యము, ఇక్కడ రైతులు లేరు, పొలాలు లేవు, భూములు లేవు, డెవలప్మెంట్ ఏమీ అవసరం లేదు అనుకుని వాళ్ళు ఒక సున్నా చుట్టేసినటువంటి ప్రాంతానికి ఇప్పుడు ఏమని ఎలా వెళ్ళి మీకు మా పాలన కంటే ఈ పాలనలో నష్టం జరుగుతుంది అని ఎలా కన్విన్స్ చేస్తారు? ఓకే, రైట్ అన్న పాయింట్ కూడా సొసైటీ విల్ ఎవాల్యుయేట్. కాబట్టి వాళ్ళు ఇంకొద్దిగా జాగ్రత్తగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానికి ఎలిగేషన్స్ ఓకే ఓకే గుట్టిపాటి గారు, సింపుల్గా అమరావతి మీద చెప్పండి సార్, తర్వాత ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడితే రెండింటి మీద ఆయన కన్క్లూడ్ చేస్తారు. మాట్లాడమండి సార్. అంటే లేదు ఆయన కనెక్ట్ అవ్వలేదండి, ఆయన ఏదో ఇష్యూ ఉన్నట్టున్నది, మీరు మాట్లాడండి. అమరావతి మీద వైసీపీ పోరాటం. అదే ఇప్పుడు వాళ్ళు ఏం తెలుసుకోగోరాలని వెళ్ళారో, ఏం తెలుసుకుందామని వెళ్ళారో స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని విషయంలో మాత్రం ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నాయకుడికి ఒక సమగ్రమైనటువంటి ఒక నిశ్చితాభిప్రాయం లేదు. ఇది ప్రధానమైనటువంటిది. అసలు ఏది రాజధాని ఉండాలి, ఎందుకు ముందు 3 రాజధానులు అనుకున్నారు, మొదలు ఈ రాజధానిని ఎందుకు అంగీకరించారు, దాని తర్వాత 3 రాజధానులు కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఏదో మాయుగన్ అని కొత్త పదాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఇది ఆకతాయి అంశం కాదు వరం గారు. వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక రాష్ట్ర రాజధాని ఆ రాష్ట్రం యొక్క చిరునామా. ఒక చిరునామా అనేది ఏ వ్యక్తికైనా అది ఆత్మగౌరవం. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడండి అంటే నాకు ఇల్లు లేదండి, నాది అడ్రస్ లేదండి విజయవాడ అంటే ఇక్కడ కూర్చున్న నలుగురు దీన్ని చూసేవాళ్ళు 1,00,000 మంది ఎలా చూస్తారు? నాకు అడ్రస్ ఉందండి, అది గుడిసెలో ఉన్నానో, డాబా ఉన్నానో, పెంకుటింట్లో ఉన్నానో, ఎక్కడో సాట నాకు అడ్రస్ ఉందండి అంటే అది గౌరవం, విలువ. మీ అమ్మ నాన్న ఎవరంటే అది గౌరవం, విలువ. నాకెవరో తెలవదండి నేనంటే నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రాన్ని అనాథని చేసేటువంటి ఒకే ఒక అవకాశం దేని ద్వారా వస్తుంది? ఏకాకిం చేసే అవకాశం దేని ద్వారా వస్తుంది? నీ రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇవాళ పిల్లలు ఉంటే నేను అనేది అదే సార్, ఇవాళ కూడా స్పష్టత లేదు. రాజధాని అభివృద్ధికి సంబంధించి లేదా రాజధానిలో ఖర్చు పెట్టే నిధులకు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలు వ్యక్తీకరించండి. ఒక ప్రతిపక్ష పార్టీగా కావచ్చు, ఒక రాజకీయ పార్టీగా, లేదా వ్యక్తులకి కూడా అవకాశం ఉంటుంది, ప్రజాస్వామ్యం అది. కానీ స్పష్టమైన మీరు ఒక అధికారాన్ని చేసి ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ బాధ్యత ఏది? ఆ బాధ్యత లేని తనం ఏంటి? మీరు ఏ అంశం మీద వెళ్ళారు? ఏ అంశాన్ని చర్చిస్తారు? ఏ అంశం గురించి మీరు మాట్లాడదాం అనుకున్నారు? మీ పొట్టాలకి చెప్పాలండి. ఏదో అక్కడేదో అన్యాయం. ఇప్పుడు నేను మీ స్టూడియోకి వస్తాను సార్, ఎందుకు వచ్చావా అంటే మొత్తం చూడాలండి ఇక్కడ ఏదో జరుగుతుందండి అంటే ఏంటది? అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ దట్? అది ఏంటి? అది కూడా గౌరవమే కదా. ఇప్పుడు నేను వచ్చేస్తే నేను మీ స్నేహితునే కదా, ఎత్తుకోండి సార్, ఏం లేదు సార్ అని అనరు కదా, అది అవమానం కదా. ఆ రాజధాని ప్రాంతంలో ఏం చూద్దామని వెళ్తున్నారు మీరు? అక్కడ రాజధాని రైతులకి అవమానించిన వాళ్ళు అవమానించారు, మళ్ళీ ఇవాళ ఏం అనుమానంతో వెళ్తున్నారు? ఎందుకు అవమానించడానికి వెళ్తున్నారు? ఇది కదా అక్కడ చర్చించాల్సిన అంశం. ఇవ్వండి. రాజధానికి వెళ్ళి వైసీపీ నాయకత్వం మొత్తం అవమానాలు పాలైంది. ప్రజల చేత చీకొట్టించుకున్నారు, ప్రజల చేత. నేనేమిటంటే ఒక రాజకీయ నాయకులుగా మనం 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మనం ఏమి స్టాండ్ తీసుకున్నాము, ఆ స్టాండ్ వల్ల రాజధాని రైతులు ఏమి ఇబ్బంది పడ్డారు, ఈ రోజు మనం వాళ్ళ దగ్గరికి ఏ ముఖం పెట్టి వెళ్ళగలము, మనం దేనికోసం వెళుతున్నాము అనే వాళ్ళకి ఆ పరిజ్ఞానం లేకుంటే నిజంగా కూడా చాలా ఆశ్చర్యకరము. మీరు ఇప్పటికీ మీ స్టాండ్ ఏమిటో చెప్పరు. ఒక సజ్జల రామకృష్ణ గారు మేము అమరావతి కట్టుబడి ఉన్నామంటారు.
మీ కొత్తగా మావిగని తీసుకొచ్చారు. అంతకుముందు మూడు రాజధానులు అన్నారు. మీరు 3 రాజధానుల మావిగన్న అమరావతికి కట్టుబడి ఉన్నారా? అమరావతికి కట్టుబడి ఉంటే మీరు 19 నుంచి 24 వరకు ఎందుకు ధ్వంసం చేశారు అమరావతిని? అమరావతిని ఎందుకు అంత దుర్మార్గంగా మాట్లాడారు అమరావతి మీద? ఈరోజు అమరావతిలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంటే ఇప్పటికి కూడా ఏం చెప్తారు? బొత్స సత్యనారాయణ గారు ఏమంటారు? అక్కడికి వెళ్తే నాకు ఒక శ్మశానంగా కనిపిస్తుంది అంటారు. అని ఒక రాష్ట్ర సీనియర్ నాయకుడు అమరావతిలో అంత పెద్ద అభివృద్ధి జరుగుతుంది, రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి, భవనాల నిర్మాణం జరుగుతుంది, రకరకాల శాఖల నిర్మాణాలు జరుగుతున్నాయి, అవన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి, అందరికి తెలుస్తుంది. ఆ సీనియర్ నాయకుడు వెళ్ళి నేను అటు పోతూ ఉంటే నేను శ్మశానం మీదుగా పోయినట్టుంది నాకు అంటే దేనికోసం వాళ్ళు అమరావతికి వెళ్ళారు? రైతులకు మద్దతుగా వెళ్ళారా? ఎవరు రైతులు పిలిచారో వాళ్ళని? రైతులకు ఎందుకు మద్దతుగా ఉన్నారు? రైతులకి ఈ రోజు న్యాయం చేయడం కోసం కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా పనిచేస్తుంది. రైతులకి అమరావతిని ఇంకా ఒక అద్భుతమైన రాజధానిగా తయారు చేయడం కోసం కాదండి, వాళ్ళు చెప్పేది మీరు చేసే కాదు. ఆంజనేయుడు గారు ఆంజనేయుడు గారు ఒక్క విషయం, చాలా పనులు ఉన్నాయి ప్రభుత్వం మీద. ఆంజనేయుడు గారు సార్ వినాలి. ఆంజనేయుడు గారు, మీరు చాలా విధ్వంసాలు చేస్తున్నారట, రైతులకు అన్యాయం చేస్తున్నారట, అందుకని వాళ్ళు కన్నీళ్లు తొడవడానికి వెళ్ళామంటున్నారు. లేలే ఒక్క ఉదాహరణ చెప్తాను వర్మ గారు. ఒక రైతు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కొంతమంది రైతులు, అందులో ఒక రైతు ఏం మాట్లాడాడంటే, నా పొలాన్ని దౌర్జన్యంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు అన్న ఆయన తెల్లవారే ఆయన పొలాన్ని రాజధానికి ఇచ్చారు. మీకు తెలుసు కదా, మనం చూసాం కదా. ఆయన తెల్లవారే ఆంజనేయుడు గారు ఆయన కనెక్ట్ అయ్యారు, మళ్ళీ ఆయన ఏమైనా మిస్ అవుతుందేమో. జూపుడు గారు రెస్పాండ్ అవ్వండి, మాట్లాడండి. జూపుడు గారు వినిపిస్తుందా? జూపుడు గారు మాట్లాడండి. జూపుడు గారు ఇప్పుడు వస్తున్న మధ్యలో మాట్లాడండి, మీరు వినిపిస్తుంది, మీరు కంటిన్యూ చేయండి. అంటే నాకు డిస్కనెక్ట్ అవుతుంది. సరే మీరు మాట్లాడండి, వాయిస్ వస్తుంది, మీరు మాట్లాడండి. మీ వాయిస్ వస్తుంది, మాట్లాడండి సార్. వాయిస్ వస్తుంది, మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్, వాయిస్ వస్తుంది సార్, వినిపిస్తుంది, మాట్లాడండి. మీ దగ్గర మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్, వినిపిస్తుంది, మాట్లాడండి. అంటే నాకు మీరు కనపట్లేదు, అందుకోసం నేను కనిపించిన అవసరం లేదు, మీ వాయిస్ వినిపిస్తున్నది నాకు, మాట్లాడండి. సరే, అదే సబ్జెక్టు. దాని తర్వాత రాజధాని మీరు ఎందుకు వెళ్ళారో చెప్పండి, అమరావతి ప్రాంతానికి ఎందుకు వెళ్ళారో చెప్పండి, చెప్పిన తర్వాత మీరు రెస్పాండ్ అయితే నేను మాట్లాడతా. సార్ మాట్లాడండి. సాయి కృష్ణ మాట్లాడిన తర్వాత అమరావతి ఎందుకు వెళ్ళారో చెప్పండి. ఫోన్ తీసుకోండి అయింది. హలో సార్ మాట్లాడండి సార్, వినిపిస్తుంది. అంటే ఆయనకి వాయిస్ కరెక్ట్ గా ఉన్నట్లేదులేండి. అక్కడ ఫోన్ తీసుకోండి, టీసీఆర్ ఫోన్ కనెక్ట్ చేయండి, కనెక్ట్ చేసి ఇచ్చేయండి. సార్ ఆంజనేయుడు గారు. జూపుడు గారు, మేము మాట్లాడి వినిపిస్తుంది. మీరు స్టూడియో నుంచి ఆయనకి కనెక్ట్ కాకపోవచ్చు, కానీ మేము బయట ఉన్నాం కదా, అందరం మేము కనెక్ట్ అవుతాం, వినిపిస్తుంది మేము చెప్పింది ఆయనకి. జూపుడు గారు వినిపిస్తుంది, మీరు మాట్లాడండి. హలో, మాట్లాడండి సార్, మీకు వినిపిస్తుంది సార్, మాట్లాడండి. హలో, జూపుడు గారు మాట్లాడండి సార్. పీసీఆర్ ఫోన్ తీసుకోండి. వరుణ్ గారు, ఐఎమ్ సారీ. సరే మాట్లాడండి సార్, వినిపిస్తుంది. జూపుడు గారు రైట్, ఓకే. సాంబశివరావు గారు సార్, ఏంటి, ఎలా చూడాలి? రాజధాని అంశం అన్నది మళ్ళీ ఒక ప్రశాంతంగా ముందుకు సాగే పరిస్థితి కనిపించట్లేదా? మళ్ళీ ఒక ఆందోళన, ఆవేదన కనిపిస్తున్నదా రైతుల్లో, లేదా ఆ ప్రాంత వాసుల్లో? రాజధాని ప్రశాంతంగానే జరుగుతుందండి. డెవలప్మెంటల్ వర్క్స్ అన్ని దేర్ ఆన్ ట్రాక్. ఇంకొద్దిగా స్పీడప్ చేయాలని, ఇంకొద్దిగా ప్రోగ్రెస్ సాధించాలని 29 నాటికి మనం రాజధానికి ఒక షేపు, ఒక ప్రాక్టికల్ యూజబిలిటీని తీసుకురావాలని, యూటిలిటీని తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఇందాక రామకృష్ణ గారు అన్నట్టుగా ఏదైనా స్పెసిఫిక్ ఇష్యూ మీద డౌట్ ఉందనుకోండి,
స్పెసిఫిక్ ఇష్యూ మీద సలహాలు ఇవ్వాల్సిన అవసరం పడింది అనుకోండి, ఇవ్వాలని అనిపించింది అనుకోండి, ఎవరైనా మాట్లాడవచ్చు, వైఎస్ఆర్సీపీ కూడా మాట్లాడవచ్చు. అంతేగాని కల్పితమైన అంశాల మీద, ఊహాజనితమైన అంశాల మీద, అసలు మీకు రాజధాని అంటేనే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అని మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, ఐ థింక్ దట్ విల్ బి బ్లండర్ వన్స్ అగైన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. దాన్ని డెఫినెట్ గా మనం వ్యతిరేకించాల్సిందే. ఇవాళ స్థాలైన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ని మళ్ళీ కొద్దిగా స్పీడప్ చేసుకుంటూ, అందరినీ సమీకరించుకుంటూ, వర్కర్స్ ని సమీకరించుకుంటూ, ఈ కొత్త టెండర్ ప్రాసెస్ ద్వారా కాంట్రాక్టర్స్ ఐడెంటిఫై చేసుకుంటూ మనం ఈ 2 సంవత్సరాల్లో కొద్దిగా అవుతున్నాం. వీఆర్ గేరింగ్ అప్, వీ గేర్ అప్. చక్కగా అన్ని ప్రాంతాల్లో, ఈ 9 సిటీలు అనుకున్న ఏరియాస్ లో యాక్టివిటీ జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇదంతా వెళ్లే వాళ్ళకి, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏదో సమస్య ఉంది, ఎవరికో అసంతృప్తి ఉంది అని వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు, దాని మీద ఏదో ఒక నెగిటివ్ షాడో చూపించాలి, ఇక్కడ ఏం జరగట్లేదని చూపించాలి అనేది వైఎస్ఆర్సీపీ అభిప్రాయం అయితే, రామకృష్ణ గారు అడిగిన ఫండమెంటల్ క్వశ్చన్ కి వాళ్ళు మళ్ళీ సమాధానం చెప్పాలి. అమరావతి అనేది మన అడ్రస్ గా అందరూ ఒప్పుకున్న తర్వాత, అమరావతి అనేది మన రాజధానిగా అందరూ ఒప్పుకున్న తర్వాత, గెజిట్ నోటిఫికేషన్ అయిన తర్వాత, మీరు ఇప్పుడు మళ్ళీ అది కాదు ఇది కాదు అనుకుంటే, ఇలా మీరు అనుకుంటూ పోతూ ఉంటే మరి వాట్ ఈస్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? అసలు మీకు ఏం కావాలి? రాజధాని విషయంలో మీకు ఏం కావాలి? కానీ మాకు వేరే అభిప్రాయం ఉందన్నారు, మీరు 3 రాజధానులు అన్నారు, దానికి నిలబడ్డారా? మీరు నిలబడలేదు. తర్వాత అమరావతి రాజధాని అని చెప్తున్నారు, అమరావతి పరిపాలనా రాజధాని అని చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు మావిగారిని అటాచ్ చేద్దామంటున్నారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ దిస్? హౌ ఆర్ యూ గోయింగ్ టు డూ ఇట్? మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతేగాని మళ్ళీ రాజధాని దగ్గరికి వెళ్ళి ఆ రైతుల్ని పరామర్శించే క్రమంలో ఆ రైతుల్లో ఉన్న భావోద్వేగాలను రెచ్చగొడుతూ, లేదనుకుంటే లేని సమస్యల్ని క్రియేట్ చేస్తూ, అపోహల్ని కల్పిస్తూ, దాని మీద మీరు ఏదో ఉద్యమాలు నడపాలని ట్రై చేస్తే మాత్రం ఇది మీకు బెడిసి కొట్టుద్ది. ఇది రాజధానికి మంచిది కాదు, ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు. ఐ థింక్ ఓవరాల్ గా ప్రజలు దీన్ని అయితే హర్షించరు. సో ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే హ్యావ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లం మీద ప్రభుత్వ స్పందన చూసి దెన్ మేబీ యూ వాంట్ టు డూ సంథింగ్. మరి ప్రతిపక్షంగా మీకు ఆ బాధ్యత ఉంది, నేనేం కాదట్లేదు. కానీ ఆయన దానికి కాని దానికి మీరెళ్ళి ఏదో భావోద్వేగాలు రెచ్చగొట్టడం, పోలీసు వాళ్ళతో కొట్లాట చేయటం, లేదంటే నెట్టుకోవడం అన్నది ఉద్యమంలాగా మీరు భావిస్తే మాత్రం అది అర్థం పర్థం లేని, ఉపయోగం లేని ఉద్యమం అవుతుంది. మీ పార్టీకి కూడా అదేమీ ఉపయోగపడే అంశం కాదు. ఓకే, గుట్టుపాటి గారు. చెప్పాక అదే అంటే నేను ఇందాక నుంచి రాజధానికి సంబంధించి కాదండి, ఇప్పుడు అక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంట్రా బాబు మళ్ళీ ఇది మనం సేఫ్గా ఉంటామా లేదా, మళ్ళీ ఏమైనా మొదటికి వస్తుందా, ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా చర్చలు? డెఫినెట్ గా ఇప్పుడు ఒకటిగా సార్, ఇప్పుడు సామాన్యుల యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, ఏదైనా ఇబ్బంది వస్తుందేమో, మళ్ళీ ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందేమో అనేటువంటి ఆందోళన ఎవరికైనా సహజంగా ఉంటుంది కదా సార్. ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో అయినా ప్రజలకి, ఆ రైతులకే కాదు సార్. ఇప్పుడు మీరు కొనాలనుకుంటారు, మీరు కొనాలి ఏదైనా కొని, అక్కడ లేదా మీ స్టూడెంట్ 99 టీవీ ఇక్కడ పెడదాం అనుకుంటారు, అది చూద్దాం అసలు ఇదేంటో గందరగోళంగా ఉంది, అమరావతి అంటున్నారు, మావిగానే అంటున్నారు అంటే ఉదాహరణ చెబుతున్నారు. దానికోసం అని చెప్పి మేము చట్టం తీసుకొచ్చాం, కేంద్రంలో నుంచి మరి ఎన్డీఏ సహకారంతో, అన్ని సహకారంతో చట్టం తీసుకొచ్చారు ఇక్కడ కూటమి ప్రభుత్వం. తీసుకొచ్చిన తర్వాత కూడా సింపుల్ గా వాళ్ళు తీసుకురాగానే మేము మార్చలేమా అంటే, ఇప్పుడు ఇది ఆకతాయితనంగా సార్. నేను చెప్పేది అదే సార్. ఇప్పుడు నాకు చాలా అంటే నేను రాజకీయంగా రామకృష్ణ గారు ఒక్క విషయం అండి, ఇది టెక్నికల్ గా మీరు తీసుకొచ్చిన చట్టం చెల్లుబాటు అవుతుందా ఒకవేళ వీళ్ళు వద్దు అనుకుంటే? అదే నేను చెప్తుంది అదే సార్. నేను ఒక్క మాట నేను అంటది అదే. నేను రాజకీయంగా వైసీపీని విమర్శించాలంటే రోజుకు 100 పాయింట్లు ఉంటాయి, కానీ ఇష్యూ అది కాదు. ఇప్పుడు మేము అసలు ఆకతాయితనంగా ఉంది రాజధాని, అది అట్లా కాదు కదా సార్. ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకున్నావు, నేను కిటికీలో నుంచి దోకలేనా అంటే, ఇప్పుడు మీరు ఏదో అంటారు సార్, మంచి మీ ఫ్రెండ్ మా ఇంటికి వచ్చారు, భోజనం చేసి వెళ్ళండి సార్ అని చెప్పని ఏదో చూసుకుని కూర్చోబెడితే, నేను ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళి వస్తాను, మీరు వెళ్ళిపోతానంటే ఎవరేం చేస్తారు సార్? నేను అనేది అది అసలు అది అంటే మనం ఎలా మాట్లాడుకోవాలి, ఏ అంశం మాట్లాడుకోవాలి, అక్కడ మీరు ఏం చర్చించారు. నేను మార్చలేనా అంటే అసలు మార్చలేనా అదేంటి నాకు అర్థం కాల. అది అలా అంటే ఒక రాజకీయ పార్టీని నడిపేటువంటి పరిణితి చెందిన నాయకత్వాలు చేసే పని అది కాదు సార్. ఎవరైనా మీ పార్టీకి భిన్న అభిప్రాయం ఉండొచ్చు. ఇప్పుడు రాష్ట్ర విభజనకు సంబంధించి నేను సమైక్యాంధ్ర పొలిటికల్ చేసి కృష్ణా జిల్లా కన్వీనర్ సార్.
నేను బుద్ధప్రసాద్ గారు చైర్మన్ గా ఉన్నారు, నేను కృష్ణా జిల్లా పొలిటికల్ జేఏసీ కన్వీనర్ని. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ మేము 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 ఆంధ్రాని తెలంగాణ విడిపోవాలని చెప్పని ఒక సిద్ధాంతపరమైన నిర్ణయం ఆ రోజు కట్టుబడి ఉన్నారు. అలాగే సిపిఎం పార్టీ మేము ఉమ్మడికి కట్టుబడి ఉన్నారు, ఇవాళ కూడా అది చెప్తారు. ఓట్లు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, తర్వాత ప్రజలు, కానీ ఒక సిద్ధాంతాన్ని చెప్పాలి కదా అంటున్నాను. నేను చెప్పేది అది. ఇప్పుడు మేము సమైకాంధ్రాకి సంబంధించినప్పుడు అప్పుడు కూడా బీజేపీ ఆ మాట అంటుందని చెప్పి వాళ్ళ మీద దాడులు చేసిన సంఘటనల సందర్భాలు ఉన్నాయి. నేనైతే ఎప్పుడు అలా చేయను, అలా వాటిని ప్రోత్సహించను. కానీ అప్పుడు కూడా వాళ్ళ పాపం అంటే నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే అంతే ఏదో మనకేదో జరిగిపోతుంది అన్నప్పుడు ఒక మాట మార్చి ఏంటి ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు ఏంటో చెప్తున్నారు మీరు? మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. మాట్లాడండి. వినిపిస్తుందండి వర్మ గారు? ఇప్పటి వరకు దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి, అనేక రాజధానులు వచ్చాయి. కానీ ఒక రాజధాని కోసము పార్లమెంట్లో చట్టం చేసి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది. పార్లమెంట్లో చట్టం చేసి ఒక రాజధానికి చట్టబద్ధత కల్పించడం అనేది బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి. ఎప్పుడు కూడా ఏ రాజధాని విషయంలో పార్లమెంట్ జోక్యం చేసుకోలేదు, పార్లమెంట్ చట్టం చేయలేదు, చట్టానికి అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చిన చర్చ లేదు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే గత 5 సంవత్సరాల్లో చేసిన దుర్మార్గమైన పనుల వల్ల భవిష్యత్తులో అటువంటి అవకాశం ఎవరికీ రాకుండా ఉండడం కోసము పార్లమెంట్లో చట్టం చేశాము. పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి, ఒక్క రాజకీయ పార్టీ తప్ప వైసీపీ బాయ్కాట్ చేసి వచ్చింది. అయిన తర్వాత మళ్ళీ అమరావతి కట్టుబడి ఉన్నా ఉంటారు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను, అమరావతిని వ్యతిరేకించి రైతుల అన్యాయంగా దుర్మార్గంగా మాట్లాడిన మీరు నిన్నటి రోజున అమరావతికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి? ఏ పని మీద వెళ్ళారు? దేనికోసం వెళ్ళారు? మీరు ఆ రైతుల చేతులు అవమానాల పాలై వచ్చింది చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు మనం ఎంత డిస్కస్ చేసుకున్నా ఫలితం లేదు, ఎందుకంటే జూపుడు గారు లేరు అవి చెప్పడానికి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయ రెడ్డి గారు చేసిన పనులందుకు. థ్యాంక్ యూ అండి గొట్టుపాటి రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ జూపుడు గారు.